ప్రపంచం మారుతోంది, అలాగే శక్తి కూడా మారుతోంది. కృత్రిమ మేధస్సు ఇక భవిష్యత్తు కాదు, అది ఇప్పుడే వాస్తవం. కానీ గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. AI నయం చేయగలదు, నిర్మించగలదు, మనం నైతికతతో దారితీస్తే లక్షల మందిని ప్రోత్సహించగలదు. కానీ అది తప్పు చేతుల్లో ఉంటే విడదీయగలదు, మోసం చేయగలదు, నాశనం చేయగలదు. మనిషి మోసగించకుండా సేవ చేసే AI కోసం మనం డిమాండ్ చేయాలి. ప్రాణాన్ని గౌరవించే, గోప్యతను ఆదరించే, మరచిపోయిన వారిని ప్రోత్సహించే AI కావాలి. ఎంత ఖర్చైనా, ఎంత ఒత్తిడైనా మనం సరైన దాన్ని అనుసరిస్తాం. ఎందుకంటే పరిశుద్ధమైన, నైతికమైన AI మంచి సాంకేతికత మాత్రమే కాదు, అది ఒక నైతిక స్థానం, ఒక గ్లోబల్ మిషన్, పోరాడదగిన భవిష్యత్తు. ఎంచుకునే సమయం ఇదే. ఎందుకంటే పరిశుద్ధమైన, నైతికమైన AI మంచి సాంకేతికత మాత్రమే కాదు, అది ఒక నైతిక స్థానం, ఒక గ్లోబల్ మిషన్, పోరాడదగిన భవిష్యత్తు. పరిశుద్ధమైన, నైతికమైన AI కోసం నిలబడండి, ఎందుకంటే మనిషి భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంది. ఇది మన నినాదం. చేరండి. 2025లో ఆన్లైన్లో డబ్బు సంపాదించడాన్ని ఎలా చేయాలి? ఇది 2025 ఆన్లైన్ ఆదాయ రంగం పూర్తిగా మారిపోయింది. మీ 9 నుండి 5 ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్నారా? అప్వర్క్, ఫైవో వంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫారంలు మళ్లీ బూమ్ అవుతున్నాయి. AI ఆధారిత సేవలకు భారీ డిమాండ్ ఉంది. ఈ-కామర్స్ ఎప్పటికన్నా తెలివిగా మారింది. డ్రాప్ షిప్పింగ్ ఆటోమేషన్, AI ఉత్పత్తి పరిశోధనతో నెలలు కాదు, కేవలం కొన్ని రోజుల్లోనే మీరు ప్రారంభించవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ఇంకా హాట్గా ఉంది, కానీ ఇప్పుడు లోపలే AI టూల్స్ ఉన్న ప్లాట్ఫారంలు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఆదాయ మార్గాల్లో చాలా వాటికి టెక్నికల్ స్కిల్ అవసరం లేదు. కేవలం స్థిరత, ఆసక్తి, ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. ఇది మీ సంవత్సరం. కేవలం స్క్రోల్ చేయకండి. ఈ రోజు నుంచే మీ ఆన్లైన్ ఆదాయాన్ని నిర్మించడం ప్రారంభించండి. మా అప్డేట్స్ కోసం వేచి ఉండండి. మేము త్వరలోనే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా విజయవంతం కావడానికి ఉపయోగపడే విషయాన్ని పంచుకోబోతున్నాం. FDA తాజాగా ఏసా అనే AI అసిస్టెంట్ను ప్రారంభించింది. ఇది తనిఖీలు మరియు లేబుల్ చెక్లను ఆటోమేట్ చేసి ఫుడ్ వీకాలను వేగంగా చేయడంలో సహాయపడుతుంది. AI శక్తితో మరింత వేగవంతమైన భద్రత. గూగుల్ జెమినీ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో లోగన్ కిల్పాట్రిక్ లోగన్గా ప్రసిద్ధి చెందిన AI ఎంగేజ్మెంట్లో ముందుండి నడిపిస్తున్నారు. EU తన AI అనుగుణత మార్గదర్శకాన్ని ఈ సంవత్సరం చివరి వరకు వాయిదా వేసింది. వ్యాపారాలు రాబోయే నిబంధనలపై అనిశ్చితిలో. యూరోపియన్ ప్రచురణకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. గూగుల్ AI సమరీలు వారి వెబ్సైట్ ట్రాఫిక్ను తగ్గిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఒక షాకింగ్ ఘటనలో డీప్ ఫేక్ వీడియో కాల్ స్కామ్ ద్వారా $25 మిలియన్ దోచుకున్నారు. AI ఆధారిత మోసాలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. క్లౌడ్ఫ్లేర్ ముందడుగు వేసింది. డిఫాల్ట్ గా AI క్రాలర్లను బ్లాక్ చేస్తోంది మరియు సైట్లకు కంటెంట్ యాక్సెస్ కోసం బాట్స్ నుండి ఛార్జ్ చేసే అవకాశం ఇస్తోంది. యూకేలో ఛానల్ 4 తన స్ట్రీమింగ్ సర్వీస్ లో పూర్తిగా AI ద్వారా రూపొందించిన ప్రకటనలను పరీక్షిస్తోంది. దీనివల్ల ప్రకటన తయారీ వేగంగా మరియు తక్కువ ఖర్చుతో జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ను విండోస్ మరియు క్లౌడ్లో ప్రవేశపెడుతోంది. ఎప్పుడూ లేనంతగా ఉత్పాదకత సాధనాల్లోని తీసుకువస్తోంది. సామ్సంగ్ రేపు కొత్త ఫోల్డబుల్స్ మరియు గెలాక్సీ AI టెక్నాలజీని ఆవిష్కరించబోతోంది. 3 మడతల ఫోన్ రాబోతుందా? చివరగా సింగపూర్లో పరిశోధకులు ని ఉపయోగించి కొత్త పదార్థాలను కనుగొంటున్నారు. దీనివల్ల ఆది సమయం సంవత్సరాల నుండి నెలలకు తగ్గుతోంది. IBM PWR11 AI చిప్స్ ను విడుదల చేసింది. కొత్త చిప్స్ వేగవంతమైన, మరింత సురక్షితమైన AI పనితీరును, దాదాపు నీల్ డౌన్ టైంతో హామీ ఇస్తున్నాయి. ఓహియో పాఠశాలలు AI విధానాలను తప్పనిసరి చేశాయి. 2026 నాటికి అన్ని 12 పాఠశాలలు నైతిక వినియోగాన్ని ప్రోత్సహించేందుకు AI వినియోగ మార్గదర్శకాలను రూపొందించాలి. డీప్ ఫేక్ రుబియో స్కామ్ AI వాయిస్ అమెరికా కార్యదర్శి మార్కో రుబియోను అనుకరించడంతో జాతీయ భద్రతా హెచ్చరికలు వచ్చాయి.
సామ్సంగ్ లాభం 56% తగ్గింది. చైనాకు AI చిప్ ఎగుమతి పరిమితులు సామ్సంగ్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. పెద్ద స్థాయిలో షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ప్రణాళిక ఉంది. XAI నుండి GR4 విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 9న ఎలాన్ మస్క్ యొక్క XAI తమ తదుపరి తరం మోడల్ను ప్రత్యక్షంగా ఆవిష్కరించనుంది. పోటీ మరింత వేడెక్కుతోంది. చైనా స్వయంచాలక అద్దె కార్లను పరీక్షిస్తోంది. బైడూ కార్ ఇంక్ వుహాన్లో స్వయంచాలక అద్దె కార్లను 7 రోజుల బుకింగ్కి అందుబాటులోకి తెచ్చాయి. AI భాషా అన్వేషణ పరిశోధకులలో అభ్యాస మార్పును కనుగొన్నారు. ఇది అవగాహన భద్రతను మెరుగుపరుస్తుంది.